హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈ శ్రమ్ కార్డ్కి సంబంధించి ఈ శ్రమ్ కార్డ్ 3,000 రూపాయల పెన్షన్కి సంబంధించి లేటెస్ట్ న్యూస్ అయితే రావటం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ శ్రమ్ కార్డ్ ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ పెన్షన్ పథకానికి యాక్సెస్ అయితే అందిస్తుంది. సో ఈ పథకం కనీసం 60 ఏళ్ళు నిండిన అసంఘటిత కార్మికులకు నెలకు 3,000 పెన్షన్ అయితే అందిస్తుంది. సో ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే లేటెస్ట్ న్యూస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక ఈ పథకం స్వచ్ఛందంగా మరియు సహకార పూర్వకంగా ఉంటుంది. మొత్తం సహకారంతో భారత ప్రభుత్వం 50% చెల్లిస్తుంది. ఇన్ కేస్ చందాదారుడు మరణిస్తే వారి జీవిత భాగస్వామి పెన్షన్లు 50% పొందేందుకు అర్హులు. భార్య భర్తలిద్దరూ ఈ పథకంలో చేరితే వారు నెలవారీ 6,000 రూపాయలు పెన్షన్కు అర్హులు. ఇక ఫ్రెండ్స్, PMSYMలో ఎలా నమోదు చేసుకోవాలి అని చూసినట్లయితే అసంఘటిత కార్మికులు వారి UAN ఉపయోగించి PMSYMలో నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ పథకం ఈ శ్రమ్ కార్డుతో అనుసంధానించబడి ఉంది. ఇక ఈ శ్రమ్ కార్డు ప్రయోజనాలు చూసినట్లయితే ఈ శ్రమ్ కార్డ్ వలస కార్మికుల కుటుంబాల వివరాలు సంగ్రహించడం ద్వారా వారికి సహాయపడుతుంది. ఇది నిర్మాణ కార్మికులకు వారి డేటాను రాష్ట్ర మరియు కేంద్రపాలిత ప్రాంతాల భవన మరియు నిర్మాణ కార్మికుల బోర్డులతో పంచుకోవడం ద్వారా సహాయపడుతుంది. ఇది నైపుణ్య పెంపుదల మరియు అప్రెంటిసేషన్ అవకాశాలను అందించడం ద్వారా అసంఘటిత కార్మికులకు కూడా ఇది బాగా సహాయపడుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్, ఇందులో ఆర్థికంగా వెనుకబడిన వారిని పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్లో చేరిన వారికి రిటైర్మెంట్ తర్వాత నెలకు 3,000 రూపాయలు పెన్షన్ పొందే ఛాన్స్ అయితే ఉంది. ఇక ఫ్రెండ్స్, ఇందులో ఎవరు అర్హులు అని చూసినట్లయితే ప్రధానమంత్రి శ్రమ్ యోగి మన్ధన్ యోజన నెలకు 3,000 రూపాయలు పెన్షన్ అందించే ప్రభుత్వ పథకం ఇది. 2019లో కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ స్కీమ్ను ప్రారంభించింది. ఈ స్కీమ్లో చేరిన ప్రతి ఒక్కరికి నెలవారీ పెన్షన్ అయితే అందిస్తారు. అయితే ఇందుకోసం కొంత మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, 60 ఏళ్ళు వయసు తర్వాత వరకు ఇందులో చేరిన తర్వాత నెలకు 55 రూపాయలు చెల్లించాలి. 60 ఏళ్ళు వయసు తర్వాత నెలకు 3,000 రూపాయలు పెన్షన్ పొందుతారు. కార్మికులకు రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక స్వాతంత్రం పొందడానికి సహాయపడుతుంది. దంపతులిద్దరూ విడివిడిగా చేరి ఏడాదికి 72,000 రూపాయలు పెన్షన్ అయితే పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా